హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బోనీ టాక్స్. లాస్ట్ టైం అయితే పసుపు మొక్క చూపించగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇప్పుడు మనం అల్లం అయితే హార్వెస్ట్ చేద్దామనమాట. నేను జస్ట్ స్మాల్ దుంపలైతే పెట్టానండి. కాకపోతే గ్రోతింగ్ బాగుంది. యాక్చువల్లీ పచ్చిగా ఉన్నప్పుడు ఆకులు తీసుకోకూడదు. బట్ నాకు ఇప్పుడు అవసరం అని చెప్పేసి పీకేస్తున్నాననమాట. సో ఇవి ఎండాకైతే బాగా వస్తుందండి. ఫ్రెష్ అల్లం అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే అయితే గ్రోత్ అవుతుందనమాట. చూడండి అల్లం ఎంత బాగుందో. సో లీవ్స్ అయితే పెద్దగా ఉన్నాయి కదా, అవి వెండిపోవాలండి, ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి ఇంకా చూసారా కింద లమ్స్ ఉన్నాయి ఇంకా, సో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అల్లానికి ఎప్పుడు అలా లూజ్ మట్టుగానే ఉండాలండి. సో అప్పుడైతేనే ఈజీగా గ్రోత్ అవుతుంది అనమాట. నేను జస్ట్ స్మాల్ లమ్ పెడితే ఇన్ని వచ్చేసాయి అనమాట. సో ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చండి. అల్లం మొక్కలకి ఎటువంటి పోషకాలు వేయక్కర్లేదు, లైక్ ఎరువులు అలాంటివి ఏమి వేయక్కర్లేదు. సాయిల్ అనేది లూజ్గా ఉంటే చాలన్నమాట. నేను జస్ట్ పెట్టాను, ఇదిగోండి ఇది ఇంకా పెట్టాను అనమాట. కాకపోతే రీసెంట్గానే పెట్టాను, ఇంకా అవ్వుండదు నాకు తెలిసినంత వరకు. సో ఎంతైతే పెట్టానో అంతే ఉందన్నమాట. సో గ్రోత్ అయ్యాక ఇది కూడా ఎక్కువ అయితే వస్తుంది. చూసారా సాయిల్ ఎంత లూజ్గా ఉందో. సో ఫైనల్గా అయితే నాకు ఎంత హార్వెస్ట్ అయ్యిందో చూపిస్తాను చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేచురల్ లవర్స్ చాలామంది ఉంటారు నాకులాగా. సో ఇలా ఇంట్లోనే ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.